ధృతరాష్ట్ర కౌగిలి నీతా అంబానీ. అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ అంటే తెలియని వారుండరు. వ్యాపార వినోద రంగంలో ఆ జంట ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. క్రికెటర్లు, బాలీవుడ్ యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వారికి ఎంతో గౌరవం ఇస్తారు. మహిళా ప్రాధాన్యం విషయానికి వస్తే భారతదేశంలో అత్యంత కుబేరుడు, దేశంలోనే విలువల పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి మాట్లాడుకోవాలి. మహిళల్లో ఉత్తేజం నింపేందుకు, మహిళా సాధికారత కోసం ఈమె ఎన్నో పనుల్ని చేసి చక్కటి స్ఫూర్తి నింపారని చెప్పొచ్చు. రిలయన్స్ బోర్డులో తొలి మహిళా సభ్యురాలిగా ఉండటం మాత్రమే కాకుండా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఓనర్, రిలయన్స్ ఫౌండేషన్ ఓనర్గా ఉన్నారు. అప్పటి నుంచే మహిళా ప్రాధాన్యంపై చర్చలు మొదలయ్యాయి. ఇంకెన్నో వెంచర్లు ప్రారంభమయ్యాయి. ధీరుభాయ్ అంబానీ స్కూల్స్ ప్రారంభించిన నీతా దేశంలోని ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కళలంటే ఈమెకు ప్రాణం. వాటిని ప్రోత్సహించేందుకు స్వదేశీ మాటతో సహా జియో వరల్డ్ సెంటర్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వంటివి కూడా ప్రారంభించారు ఆమె. ఇప్పుడు రిలయన్స్ డిస్నీ ఇండియాని విలీనం చేసుకునే పనిలో ఉండగా దానికి చైర్పర్సన్గా కూడా నీతానే ఉండనున్నారు. ఇంకా పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఫోర్బ్స్ లిస్ట్లో కూడా ఈమె చోటు సంపాదించుకున్నారు. ఇంకెన్నో ఘనతలు సాధించారు. నీతా అంబానీ గారి జీవిత నేపథ్యం చూస్తే ఆమె 1960 నవంబర్ 1న గుజరాత్కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. చిన్న వయసులో నుంచి అందులో శిక్షణ పొందారు. ఓసారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధీరుభాయ్ అంబానీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అందులో నీతా అంబానీ డ్యాన్స్ ప్రదర్శన చేశారు. నీతా డ్యాన్స్ చూసి మురిసిపోయిన ధీరుభాయ్ అంబానీ ఆమెనే తన ఇంటి పెద్ద కోడలుగా నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే నీతా వివరాలు తెలుసుకున్న ధీరుభాయ్ వారి ఇంటికి ఫోన్ చేశారు. కానీ ఆ ఫోన్ ఎత్తిన నీతా అంబానీ పలుమార్లు ఎవరో అనుకుని పెట్టేశారట. మళ్ళీ మర్నాడు నీతానే ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను ధీరుభాయ్ అంబానీని, నీతాతో మాట్లాడాలి. అటు నుంచి గంభీరమైన స్వరం. అవునా, అయితే నేను ఎలిజబెత్ టేలర్ అని నీతా సమాధానం. అలా అనేసి వెంటనే ఫోన్ పెట్టేసింది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తన కోసం కాల్ చేస్తాడని ఎలా అనుకుంటుంది? మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి నీతా నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు. ధీరుభాయ్ గొంతు గుర్తుపట్టారు. ఫోన్ మాట్లాడాక నీతా వైపు తిరిగి, మనం ధీరుభాయ్ని కలవడానికి వెళ్తున్నామన్నారు. నీతా ఆసక్తి చూపలేదు. తండ్రి ఆమెను ఒప్పించాడు. 1985 మార్చి 8న ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ వారికి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. చివరికి సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అందులో ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ కవలలు, అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ఇక నీతా లైఫ్ స్టైల్ ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఆమె ప్రతిరోజు ఉదయం జపాన్ పురాతన క్రాకరీ బ్రాండ్ నోరోటిక్ కప్లో టీ తాగుతారు. ఆ కప్పు ధరే 3 లక్షలు ఉంటుంది. అలాగే నీతాకు నగలంటే ఎంతో ఇష్టం. బంగారు వజ్రాభరణాలు రెండింటినీ ధరించడానికి ఇష్టపడుతుంది. ఆమె దగ్గర కోట్లు ఖరీదు చేసే నగలున్నాయి. నీతా వద్ద ఎన్నో బ్రాండెడ్ వాచ్లున్నాయి. ఇక వారి ఇంటిని 15,000 కోట్లతో అంబానీ గారు గిఫ్ట్గా ఇచ్చారు. ఇక వారు వాడే ఐఫోన్ విలువ 360 కోట్ల రూపాయలు. ఇంకా పెద్ద పెద్ద ఫ్లైట్స్లని గిఫ్ట్గా ఇస్తుంటారు. ఆమె కుమార్తె వివాహానికి నీతా ఏకంగా 40 లక్షల విలువైన డిజైనర్ చీరను ధరించారు. అవును, 36 మంది మహిళా కళాకారులు సంవత్సరం పాటు ఆ చీరను తయారు చేశారు. ఈ చీర గిన్నీస్ రికార్డ్ బుక్లో కూడా చోటు దక్కించుకుంది. అంబానీ గారికి భార్య అంటే ఎనలేని ప్రాణం. ఆమెని చీమ కుట్టినా అతను నలిగిపోతాడు. ఆమెకి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అతను భరించలేడు. ఒక రకంగా చెప్పాలంటే అంబానీ ప్రాణం నీతా చేతుల్లో ఉంది అనుకోవచ్చు. ఈ క్రమంలో నీతా అంబానీ గారు ఎన్నో వ్యాపారాలతో బిజినెస్ మీటింగ్స్, పార్టీలు అంటూ ఎంతో బిజీగా గడుపుతూ ఉంటుంది. అలా ఐపీఎల్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ ఓనర్గా వ్యవహరిస్తూ చాలామంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండటం ఆమె నేచర్. అలా కొన్నిసార్లు ఫ్రెండ్లీ మూడ్లో హగ్గులు కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి క్రికెటర్ హర్భజన్ సింగ్తో మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ గెలవగానే సంతోషం పట్టలేక హర్భజన్ సింగ్ నీతా అంబానీని ఒకేసారి ఎత్తుకున్నాడు. అది తెలుసుకున్న ముఖేష్ అంబానీ గారు హర్భజన్ సింగ్ని చిన్నగా టీం నుండి దూరం చేసి తొక్కేశాడు అనుకోవాలి. ఇక వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో నీతా అంబానీ దగ్గరగా ఉండటం, వారు నవ్వుతూ మాట్లాడటం చూసినా ముఖేష్ అంబానీ వ్యాపార రంగంలో లేకుండా చేశాడు. అంతేకాకుండా విజయ్ మాల్యా వ్యాపారంలో దివాలా తీసి అప్పులు పాల్చేసి దేశం విడిచి పారిపోయేటట్టు చేశాడు.
ఇంకో సందర్భంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో సాన్నిహిత్యంతో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడంతో సైలెంట్గా ముఖేష్ అంబానీ అతన్ని కూడా అప్పులపాలు చేశాడు. ఇంకా రాజీవ్ శుక్లా లాంటి వారిని కూడా ముఖేష్ అంబానీ గారు 2017లో క్రికెట్ అధ్యక్షుడిగా లేకుండా చేసి అతని రాజకీయ భవిష్యత్తును కూడా పూర్తిగా చెరిపేశారు. అలా నీతా అంబానీని ఎవరు ముట్టుకున్నా పట్టుకున్నా ఆమెని కౌగిలించుకున్నా ముఖేష్ అంబానీ గారు తన చేష్టలతో ఇండైరెక్ట్గా ధృతరాష్ట్రుల్లా అవుతారు. మరి అంబానీ కుటుంబం అతని భార్య జోలికి వస్తే అతను ఎలా ఊరుకుంటాడు? అసలు అంబానీ వారసుడు ఎలా అవుతాడు అంటూ అతని దగ్గరగా చూసిన వారు అంటారు. ఆయన బయట ప్రపంచానికి తెలియకుండా ఏదైనా చేయగలిగే ప్రపంచ కుబేరుడు, ఘనులకే ఘనాగనుడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.